తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్లాపూర్ మండలం వాల్గొండ తాండాలో గిరిజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. గిరిజన మహిళలతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ ఎంపీపీ కాటివెల్లి సరోజన నృత్యం చేసి అలరించారు. అనంతరం భోగ్ బండర్ కార్యక్రమం నిర్వహించి గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తండా సర్పంచ్ ధరంసుద్ కళావతి, ఎంపీటీసీ ఖ్యాతం సుజాత తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే కేసీఆర్ చొరవ వల్ల మీ అందరికి కూడా ఈ సౌకర్యాలు కల్పించబడింది. ఈ విషయం మీ అందరికి తెలుసు. మరియు ఇదివరకు వాల్గొండ తండా ప్రత్యేక గ్రామ పంచాయతీ లేదు. కేసీఆర్ చొరవ వల్లనే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీ వాల్గొండ తండా ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించింది. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు. అదేవిధంగా మీకోసము ఎస్టీ గురుకులము, కేజీబీవి ఇవన్నీ ఎన్నో పాఠశాలను కూడా స్థాపించింది. తెలంగాణ రాకముందు పాల్గొండ గ్రామ ఈ సభాధ్యక్షురాలు సర్పంచ్ గారికి, అలాగే వేదిక ఉన్న ఎంపీ గారికి, మన టీటీ గారికి, అగ్రికల్చర్ ఏఓ గారికి, అలాగే పాల్గొండ తండా దార్పల్లి పాల్గొండ ఎంపీటీసీ ఖ్యాతం సుజాత నరేష్ గారికి, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సురేష్ గారికి, అలాగే వేదిక ముందున్న ఆదివాసులందరికీ కేసీఆర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాలన పరంగా మీకు తెలుసు 2014 ముందు ఎట్లా ఉందనేది మీకు చెప్పనవసరం లేదు. మీకు దాదాపు అందరికి తెలుసు. 2014 ముందు గ్రామ పంచాయతీ లేకపోతే పాలన పరంగా ఇబ్బంది అనేది చెప్పి చిన్న తండాలు కూడా గ్రామ పంచాయతీ ఇంతకుముందు తండాలు ఊరికి కొంచెం దూరంగా ఉంటుండే. గిరిజన తండాలంటే విలేజ్ దూరంగా ఉంటే పాలన పరంగా ఇబ్బంది అయితే రాత్రి కానీ పగలు కానీ అనే సమస్యలు ఇబ్బంది అని చెప్పి 250, 300, 500 అసలు మినిమం మామూలుగా 500 ఓటర్ పాపులేషన్ ఉంటేనే గ్రామ పంచాయతీ ఉద్దేశం ఉండే. కానీ మన ఎమ్మెల్యే